అంటే అఘాయిత్యాలు, అరాచకాలు, ఆ అంటే ఆగని దాడులు, ఈ అంటే ఇంటింటా అభద్రత, ఈ అంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టాలనేవి ఉన్నాయా, ఇలా ఊ అనుకుంటే గనక ఊసెత్తని ప్రభుత్వము. నేను చెప్పాలనుకుంటే చదువుకుంటూ పోతే గనక వైసీపీ చేస్తున్నటువంటి నియంతృత్వ పరిపాలన, అవినీతి పరిపాలన చెప్పుకోవడానికి 56 అక్షరాలు కూడా తెలుగులో ఉన్నవి సరిపోవేమో. ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని, మరీ ముఖ్యంగా మహిళలని ఎన్నో విధాలుగా ఇక్కట్ల పాలు చేసి వారి కష్టాన్ని, వారి కుటుంబ కష్టాన్ని, వారి శక్తిని కూడా కొల్లగొట్టుకుంటూ పేద ప్రజల రక్తాన్ని పిండుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు వైసీపీ నేతలు. మళ్ళీ ఆయన స్లోగన్ ఇస్తారు, పెత్తందారుల ప్రభుత్వమా, పేదల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వమా అని, పేదల ప్రభుత్వమా అని. పేదల ప్రభుత్వమా అని ఒకప్పుడు అనుకున్నారు కాబట్టి 2019కి ముందు మీరు 3 సంవత్సరాలు చేసిన పాదయాత్రలో చూసి ప్రతి గల్లీలో ప్రతి జిల్లాకు వెళ్ళి 30-35 హామీలు ఇచ్చుకుంటూ అందరికీ నేను వస్తే గనక నేనున్నాను, నేను విన్నాను అని చెప్పారు. నిజంగానే జనాలు నమ్మారు. కాకపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఒకటి అనుకున్నారు, అది బయటికి చెప్పలేదు. ఏంటి, నేను చూశాను అని. ఆయన చూసింది ఏంటంటే అప్పటి వరకు కూడా పచ్చగా చక్కగా అన్ని జిల్లాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది, ఉద్యోగాలు వచ్చాయి, రాష్ట్రం కలకలాడుతుంది అని చూసి ఎలాగైనా